నమస్కారం మహాత్మా. తమరి పేరు స్వామి? కూర్చోండి స్వామి, తమరు కూర్చోండి మహాత్మా. తమరి పేరు? మస్తాన్ అలీ అండి. అయ్యా. అదే నసాపురం ఫ్రాంచైజ్ నుంచి వచ్చింది. అది మొగల్తూరు అండి. అయ్యా. మేము సహాయంలో 14 years నుంచి చేస్తున్నానండి. పేమెంట్స్ కూడా చాలా బాగా జరిగేది ఫస్ట్లో. అయితే ఇది సుప్రీంకోర్టు వివాదం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి పేమెంట్స్ ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. ఫ్రాంచైజ్ ద్వారాగైనా మనం ఒక కస్టమర్ అంటే చాలా నమ్మకం అన్నమాట. సుబ్రతరాయ్ అన్న, సహారా సంస్థ అన్న ప్రజలకు చాలా నమ్మకం ఉండేది. ఆ నమ్మకం కూడా ఈ పేమెంట్ లేట్ అవ్వడం వల్ల, తర్వాత ఏమో ఈ ప్రాబ్లమ్స్ వల్ల చాలా నమ్మకం కూడా కోల్పోయారు. అది ఎంతోమంది విదేశాలకు పారిపోయారు. ఏది పేమెంట్స్ కొన్ని చేస్తేనే విజయమాల్య చాలామంది ఉన్నారండి. ఇతను ఏంటంటే భారతదేశం అంటే నా మాతృభూమి, భారతదేశం అన్న భారత మాత అన్న చాలా గౌరవం అండి సుబ్రతరాయ్. అలాంటి అని నేను మోసం చేయలేదు కదా అని చెప్పి ఆయన అయితే ఇండియాలోనే ఉండిపోయారు. శిక్ష తప్పించుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు ఏదైనా సరే. అయినా సరే ఆయన చాలా సంవత్సరాలు జైల్లోనే గడిపారు, ఎందుకంటే న్యాయం గెలవాలని చెప్పి. అదేవిధంగా ఏంటంటే ఈ ప్రాబ్లంలో గవర్నమెంట్ ఏంటంటే న్యాయం చేస్తామని చెప్పి సిఆర్సి పోర్టల్ అని చెప్పి విడుదల చేసింది. ఆ సిఆర్సి పోర్టల్ ద్వారా పేమెంట్ అవ్వాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే మామూలుగా అయితే 13 కోట్ల మంది కస్టమర్స్ ఉన్నారు ఇండియాలో. మా లాంటి చేసే వర్కర్స్ అయితే 15 lakhs మంది ఉన్నారు. అంతమంది కస్టమర్స్కి ఒక పోర్టల్ ద్వారా, ఆ పోర్టల్లో ఆ పేమెంట్ ఇవ్వడానికి ఒక మెంబర్ని, ఒక జడ్జిని పెట్టి అతనికి ఏమో శాలరీ 15 లక్షలు, వాళ్ళకి సహాయకులకి ఏమో 5 లక్షలు ఇచ్చి అలా చేస్తూ ఉంటే ఈ శాలరీ తీసుకుంటూనే ఉంటారు. ఈ సమస్యల డిలే అవుతూనే ఉంటుంది. ఇంకా అది సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం కింద ఒక సూపర్వైజర్ కింద జడ్జిని నియమించింది సార్. ఆ జడ్జికి 15 లక్షల శాలరీ అండి మంత్లీ. అతని సహాయకుడికి 5 లక్షల శాలరీ. ఈ డబ్బు ఎవరి డబ్బు? మీరు కట్టిన డబ్బు? పబ్లిక్ సహారా నుంచి వచ్చిన అమౌంట్ నుంచి కట్ చేసుకుంటారు మళ్ళీ వాళ్ళు పంచడానికి. అయ్యా. ఇది ఇలా ఉంటే ఇంకా ఇది 100, ఇప్పుడు 75 years దాటేసింది స్వతంత్రం వచ్చి. 100 years అయినా అవదండి ఈ సమస్య ఇంకా. ఎందుకంటే జడ్జి శాలరీస్ ఉంటాయి కదా, ఇంకా ఈ జడ్జి కాకపోతే ఇంకో జడ్జి అలా పెట్టుకుంటూ పోతుంటారు ఇంకా అంతే తీర్చాలంటే. మరి 15 లక్షల శాలరీ అంటే రాష్ట్రపతికి కూడా లేదండి? లేదు సార్, రాష్ట్రపతికి కూడా లేదండి అలా శాలరీ. అది కాకుండా ముందు మాకు పేమెంట్స్ ఎట్లా అయితే జరిగేదో అదే సుప్రీంకోర్టు ఉంది కదా, న్యాయస్థానం ఏం చేయాలంటే ప్రజెంట్ ఈ ప్రాబ్లంలో అయితే ఇంతకుముందు మనం యాక్టివ్గా లేకపోవడం వల్ల వాళ్ళందరూ ఉపాధి కోల్పోయారు. ఉపాధి కోల్పోవడమే కాకుండా ప్రజలను, పబ్లిక్ నుంచి కూడా, కస్టమర్స్ నుంచి కూడా చాలా అవమానాలు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది సార్. మేమందరం కూడా అసలు ఎక్కడికి బయటకు వెళ్తాం లేదు. అంటే మేమే కలెక్షన్ చేసాం కదా అమౌంట్. మీరు ఎంత మంది నుంచి డబ్బులు వసూలు చేసి ఉంటారు మీరు మీ వరకు? 100 members దగ్గర నుంచి తీసుకున్నాను. ఒక 200 మంది దగ్గర నుంచి మీరే డబ్బు వసూలు చేశారు. ఇప్పుడు వాళ్ళందరికీ మీరు జవాబుదారీగా సమాధానం చెప్పాల్సి వస్తుంది. అవును సార్, జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. అదే మనం పేమెంట్స్ ఇప్పించినా నమ్మకం ఉండాలి కదా సార్. అందుకే ఏంటంటే ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే ఒకటే మార్గం సార్. ఇంతకు ముందు కూడా సహారా సెబీ ఇష్యూలో ఒకసారి పేమెంట్ ఇమ్మని చెప్పి 2 years అంతా టైం ఇస్తే 11 months కి సహారా ఇండియా పరివార్ బ్రాంచెస్ ద్వారా కంప్లీట్ చేసేసింది పేమెంట్స్. అలాగే మీరు కూడా ఇప్పుడు వాళ్ళకి 1 year టైం ఇచ్చారు డిసెంబర్ అని చెప్పి సెబీ సిఆర్సి పోర్టల్ కి. అయినా సరే 360 crores ఇచ్చారు, 5000 crores ఇచ్చినా సరే. అలా కాకుండా ఈ సహారా ఇండియా కంపెనీకి సుప్రీంకోర్టే ఒక టైం ఇమ్మనండి, 3 months లేదా 6 months ఇమ్మనండి. వాళ్ళు 2 months లో చేసి చూపిస్తారు ఆ అమౌంట్ ఇస్తే. అది మీ ద్వారా అంటే ఇంతకుముందు అవుతుంది కానీ అది మీ ద్వారాగా అవ్వాలని చెప్పి మాకు న్యాయం జరగాలి. అలాగే కస్టమర్స్ అందరికీ న్యాయం జరగాలి. మళ్ళీ ఫీల్డ్ వర్కర్స్ మళ్ళీ వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్గా అయిపోయింది కదండి. ఇప్పుడు రైల్వే తర్వాత 2nd place లో ఉన్నాం సహారాలో, ప్రైవేట్ రంగంలో. అంత ఎంప్లాయ్మెంట్ని కూడా మొత్తం ఇది చేయవలసి వస్తుంది కదా. అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలంటే మళ్ళీ అందరూ కూడా మళ్ళీ బాగుండాలి. అది మెయిన్. వర్కర్స్ ప్లస్ మేనేజర్ అందరూ, కంపెనీ బాగుండాలి, సంస్థ బాగుండాలి, అందరికీ నమ్మకం ఉండాలి. ఒక సంస్థ, ఒక న్యాయస్థానం మీద నమ్మకం ఉండాలి. మెయిన్ ప్రజలకి న్యాయం జరుగుతుంది అని చెప్పి మీ ద్వారా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే తప్పకుండా జరుగుతుంది మహాత్మా. నమస్కారం స్వామి.